వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసేసి మా గ్రాండ్ మదర్ హౌస్, అంటే ఆల్మోస్ట్ ఓల్డెన్ డేస్ ఆర్ లైక్ 80స్లో కట్టిన హౌస్ అనమాట. యూజింగ్ ఓన్లీ జస్ట్ సున్నం అండ్ ఇసుకతో కట్టిన ఇల్లు, నో బ్రిక్ అండ్ సిమెంట్ అనమాట. సో అది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈ వ్లాగ్లో వన్ మోర్ థింగ్ ఏంటంటే, మా గ్రాండ్ మదర్ ప్లాంట్స్ తను ఇక్కడ ఏదైతే పెంచుతుందో అవన్నీ కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. సో మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే, ఇక్కడ చాలా గ్రీనరీగానే ఉంటుంది. విలేజ్ తెలిసిందే. అండ్ మా నాన్నమ్మకి చాలా ఇష్టం ముగ్గులు వేయడం. చూడండి ఎంత బాగా హ్యాండ్తోనే వేశారు. అన్ని ట్రెడిషనల్ టైప్ ఆఫ్ ముగ్గులు వేయడం తనకి చాలా ఇష్టం. అండ్ ఇక్కడ తను ప్లాంట్స్కి వాటర్ పోస్తున్నారు. ఓన్లీ హౌస్ మాత్రమే సున్నంతో కట్టినది, మిగతా అంతా కూడా సిమెంట్ అండ్ వాల్స్ అంతా ఏవైతే ఉన్నాయో సైడ్ వాల్స్ అవన్నీ కూడా సిమెంట్ అండ్ బ్రిక్స్ యూస్ చేసి కట్టినవి. మా నాన్నమ్మ ఎక్కువగా ఫ్లవర్ ప్లాంట్సే ఎక్కువగా వేశారు. సో మీకు చాలా చాలా టైప్స్ ఆఫ్ మందారం పూలు, చిన్న చిన్న వైట్ కలర్ పూలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ విలేజ్లో మాకు వాటర్ సోర్స్ వచ్చేసేసి ఒకటేమో చిన్న హౌస్, అంటే లైక్ మన మున్సిపల్ వాటర్ వస్తాయి కదా డ్రింకింగ్ వాటర్, దానికోసమని చిన్న హౌస్. అండ్ ఇంకొకటి వచ్చేసేమో బావి, వెల్ తెలిసిందే కదా, జస్ట్ రైన్ వాటర్ స్టోర్ చేసుకుంటుంది. సో ఇది టూ వాటర్ రిసోర్సెస్ అనమాట ఇక్కడ మాకు. వీడియో రికార్డ్ చేస్తుంటే బర్డ్ వచ్చింది, సో దాన్ని క్యాప్చర్ చేశాను.
ఇది ఇంట్లో వ్యూ అనమాట. సో ఓవరాల్గా ఈ హౌస్లో ఆల్మోస్ట్ 7 రూమ్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ స్టోరేజ్ రూమ్స్తో కలుపుకొని. సో ఆల్మోస్ట్ పాతకాలం కాబట్టి అప్పట్లో ఫార్మర్ చేసేవాళ్ళ తాత వాళ్ళు. సో దానికి అవన్నీ ఉంటాయి కదా, బియ్యం బస్తాలు, పత్తి బస్తాలు, ఇవన్నీ స్టోర్ చేయడానికి స్టోర్ రూమ్స్ కూడా పెట్టారనమాట. సో అవి కూడా ఇంక్లూడ్ చేసుకొని ఆల్మోస్ట్ 7 రూమ్స్ అనమాట మాకు. ఈవినింగ్ టైం బర్డ్స్ అన్నీ ఆల్మోస్ట్ కిందకి వచ్చాయన్నమాట. సో దాన్ని క్యాప్చర్ చేశాను, చిన్న చిన్న క్లిప్స్. That's it for the vlog. Thanks for watching. Please do like and subscribe to my channel. Do follow for more contents like this. Thank you.